లివ్ గుడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే. మై సెల్ఫ్ ఆర్కే లెజెండ్ గ్రూప్. ఒక మంచి గుడ్ న్యూస్తో ఈ ఆడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా గుడ్ న్యూస్, అందరికీ ఉపయోగపడేది, ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్. ఇది గ్రేట్ న్యూస్. ఇది ఏంటంటే ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే చాలా పెద్ద గుడ్ న్యూస్. అదే కోఆప్ సిస్టమ్. సార్, ఇక్కడ కోఆప్ సిస్టమ్ అనేది త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు, లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతము అది టెస్టింగ్ మోడ్లో ఉంది. బెన్ గారు, మన ఫౌండర్, గ్రేట్ పర్సన్ బెన్ గారు అనౌన్స్ చేశారు. అఫీషియల్గా వచ్చిన అప్డేటు ఎంతవరకు అవుతుందో అంతవరకే మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఫర్దర్ నెక్స్ట్ అప్డేట్స్ కూడా మనకు వస్తాయి, అప్పుడు మీకు అన్ని విషయాలు కూడా తెలుపుతాము. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారము విషయం ఏంటంటే, లివ్ గుడ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక కోఆప్ విధానాన్ని, కోఆప్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. అది ఇప్పుడు టెస్టింగ్ మోడ్లో ఉంది. లాంచింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో లాంచ్ చేయబోతున్నారు. అసలు ఇది ఎంత పెద్ద గ్రేట్ విధానం అంటే, ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఈ యొక్క ప్రాసెస్, కోఆప్ సిస్టమ్ అనేది ఎలాంటి పెద్ద ప్రాసెస్ అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క వ్యక్తిని కూడా జాయిన్ చేయలేని పరిస్థితిలో ఉన్న, నైపుణ్యం లేని వ్యక్తులు వాళ్ళు కూడా డైమండ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. దట్ ఈజ్ కాల్డ్ కోఆప్ సిస్టమ్. అంటే ఈ కోఆప్ సిస్టమ్ ద్వారా ఒక నైపుణ్యం, స్కిల్స్ లేని పర్సన్స్ కూడా డైమండ్ కావచ్చు. అంటే ఈ సక్సెస్ కావాలంటే మన చేతుల్లోనే ఉంది. ఏంటి ఈ విధానము? జస్ట్ ఒక విషయం ఆలోచించండి. దీనికంటే ముందు ఒక 2 మెథడ్స్ ఉన్నాయి మన దాంట్లో. జాయినింగ్లో అసలు ఎన్ని విధానాలు ఉన్నాయనేది కొద్దిగా ఆలోచన చేద్దాం. ఫస్ట్ ఇది అర్థమైతే మిగతా విషయాలు అర్థమవుతాయి మనకు. సరే, ఇప్పుడు చూడండి, జాయినింగ్ అయ్యే విధానాలు 2 ఉంటాయి. ఒకటి బై పర్సన్, బై వెబ్సైట్ విజిట్. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే, మన ఫ్రెండ్స్ను రెఫర్ చేయాలంటే వాళ్ళ కెరీర్ చెప్తాం. కెరీర్ చెప్పి మన రెఫరల్ లింక్ పంపిస్తాం. పంపించిన తర్వాత ఆ వ్యక్తి ఒక 5-6 మందికి కెరీర్ చెప్పామనుకోండి, ఒక 2-3 జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాయిన్ అవుతున్నారు, ఓకే. మన రెఫర్ ద్వారా జాయిన్ అవుతున్నారు. మన రెఫర్ ద్వారా జాయిన్ అయినప్పుడు మన కోడ్లో డైరెక్ట్ రెఫరల్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుండి మనకేంటేంటివి, డైరెక్ట్ రెఫరల్, ఫాస్ట్ స్టార్ట్ కమిషన్ ఒకటి, మ్యాట్రిక్స్ ఇన్కమ్ ఒకటి, మ్యాచింగ్ బోనస్, ఇవన్నీ జనరల్గా ఇంకా ఏవైతే బెనిఫిట్లు ఉంటాయో అవన్నీ మనకు వస్తూ ఉంటాయి. వాళ్ళు చేసిన, అతని ద్వారా, అతను చేసిన టీము ద్వారా. అంటే ఇది డైరెక్ట్గా ఒక పర్సన్ ఆ వ్యక్తికి కెరీర్ చెప్పి జాయిన్ చేసుకునే పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే బై వెబ్సైట్ విజిట్. అంటే ఏంటి, ఈ వ్యక్తి లివ్ గుడ్లో జాయిన్ కావాలంటే ఒక పర్సన్ వచ్చి అతనికి చెప్పాల్సిన అవసరం లే. అతను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన రెఫరల్ తీసుకొని ఆయన యాక్టివ్ కావాల్సిన అవసరం లేకుండానే మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్స్ ఏం చేస్తుంటారంటే వెబ్సైట్ విజిట్ చేస్తారు. అక్కడ లివ్ గుడ్ వెబ్సైట్ను విజిట్ చేసి అక్కడ ప్రోడక్ట్లు సెర్చ్ చేసి వాటి నాణ్యత, అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, క్వాలిటీ విషయము, రిజల్ట్ విషయం అన్నీ సెర్చ్ చేసి పే ప్లాన్ డిస్క్రిప్షన్ కూడా అక్కడ ఉంటుంది. అది కూడా వాళ్ళంతా స్టడీ చేసి ఇది చాలా అద్భుతంగా ఉంది కదా, ఇది ఖచ్చితంగా మనం దీంట్లో జాయిన్ కావాలని తలంపు వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోనే బికమ్ ఏ మెంబర్ అనే ఆప్షన్ ద్వారా వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ దాంట్లో ఇచ్చి డాలర్స్ పే చేసి యాక్టివ్ అవుతారు. అంటే 2 విధానాలు అర్థమైంది కదా. ఒకటేమో ఒక వ్యక్తి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి జాయిన్ చేయడము, ఆ జాయిన్ చేసిన వ్యక్తి ఈయన రెఫరల్లో రావడం, ఇది మొదటి విధానము. రెండో విధానం ఏంటంటే ఎవరు అవసరం లేకుండా డైరెక్ట్గా సైట్ విజిట్ అయ్యి జాయిన్ కావడం.
సరే, సైట్ విజిట్ అయి జాయిన్ అయిన వ్యక్తికి ఎవరు రెఫరల్ ఇవ్వలేదు కదా, మరి ఈయన ఎవరు రెఫరల్లో పోతాడు అంటే సిస్టమ్ రెఫరల్లోకి వెళ్ళిపోతాడు డైరెక్ట్. సిస్టమ్ రెఫరల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈయన ద్వారా వచ్చే బెనిఫిట్లు ఏవైతే ఉంటాయో అన్ని సిస్టానికి వెళ్ళిపోతుంటాయి జనరల్లీ. సో ఇప్పటికే సిస్టానికి వెళ్ళిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. 1.5 మిలియన్ దగ్గర యూజర్స్ ఉన్నారు కదా మనకు, అకౌంట్ హోల్డర్సు 14-15 లక్షల అకౌంట్లు అయినాయి. ఇందులో చాలామంది ఇప్పటికే సిస్టానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవది, ఇక నుండి లాంచింగ్ ఎప్పుడైతే మనం నెక్స్ట్ మంత్ చేస్తున్నారో కోఆప్ సిస్టాన్ని, అప్పటి నుంచి కూడా చాలామంది సిస్టానికి వస్తూ ఉంటారు. బెన్ గారు ఏమన్నారంటే మిలియన్స్ ఆఫ్ ద మెంబర్స్ సిస్టానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే దీనికి వాళ్ళు $1 మిలియన్ ఫర్ మంత్ అడ్వర్టైజింగ్కు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. సో ఈ విధానంలో, ఈ 2 విధానాలలో సిస్టానికి చేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను కంపెనీ ఏం చేస్తుందంటే కొనుక్కుండే విధానం, అంటే బయింగ్ చేసే ఒక పెద్ద ప్రాజెక్టును, పెద్ద ప్రాసెస్ను, అద్భుతమైన అవకాశాన్ని లివ్ గుడ్ మెంబర్స్కు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అంటే ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది చెప్పండి? ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే చాలామంది వ్యక్తులు డైరెక్ట్ రెఫరల్స్ చేసుకోవాలనే ఆసక్తి ఉన్న ఫీల్డ్కి వెళ్ళి ఫెయిల్ అయిపోయిన వ్యక్తులు, చెప్పలేనటువంటి వ్యక్తులు, లేకపోతే అంతకుముందే చాలా నెట్వర్క్లు చేసి ఫేసు చూపించలేక టీం అయితే నాకు లివ్ గుడ్లో కావాలని ఆశ ఉంటుంది కానీ చేయలేని పరిస్థితి ఉంటుంది కొంతమంది. సో ఈ విధానంలో వాళ్ళు డైరెక్ట్ రెఫరల్స్ చేయలేనటువంటి వ్యక్తులు డైరెక్ట్గా సిస్టానికి ఉన్నటువంటి వ్యక్తులను కొనే అవకాశం ఉంది. ఇది చాలా గ్రేట్ థింగ్. కొనే అవకాశం ఉంది, ఓకే. వాళ్ళేనా యాక్టివ్గా ఉన్నవాళ్ళు కొనొచ్చా, కొనకూడదా అంటే యాక్టివ్గా ఉన్న పర్సన్స్ కూడా దీన్ని పార్టిసిపేట్ కావచ్చు. వాళ్ళే కాకుండా ఆల్రెడీ రెన్యువల్స్ ఏదో ఒక కారణం చేత చేయకుండా ఆగిపోయిన వ్యక్తులు ఇప్పుడు ఇమ్మీడియట్గా రెన్యువల్ చేసుకొని వాళ్ళ పొజిషన్ ప్లేస్మెంట్ చేసుకొని, ఎక్కడో సట ప్లేస్ అవుతుంది పొజిషన్ చేసుకొని వీళ్ళు కూడా ఏం చేయొచ్చు, దీంట్లో పార్టిసిపేట్ అయ్యి వ్యక్తులను కొనవచ్చు. ఓకే, వీళ్ళు మాత్రమే కాకుండా అప్పుడప్పుడే కొత్తగా జాయిన్ అయ్యి వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావచ్చు. సో ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్. ఈ కోఆప్ సిస్టంలో మనము పార్టిసిపేట్ కావచ్చు. సరే, పార్టిసిపేట్ అయ్యే విధానము, దాని కండిషన్స్ ఏంది అవి తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికైతే కోఆప్ సిస్టమ్ అంటే ఏంటంటే సిస్టానికి వెళ్ళినటువంటి, అంటే వ్యక్తులకు కాకుండా డైరెక్ట్గా సిస్టానికి వెళ్ళినటువంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో, టీం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనము కొంత రుసుము చెల్లించి మనము కొనుక్కుండే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది చాలా అంటే ఎంత గొప్ప న్యూస్ అంటే మనము చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే దీని ద్వారా ఎంత లబ్ధి అంటే మనం ఊహించలేనంత లబ్ధి ఉంది దీంట్లో. ఓకే, ఇక విషయానికి వస్తే ఇది ఈ కోఆప్ సిస్టమ్ అనేది ఇప్పుడు ప్రస్తుతము టెస్టింగ్ మోడ్లో ఉంది. టెస్టింగ్ మోడ్లో ఉంది, లాంచ్ కాలే. నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో లాంచ్ కావచ్చు అంటున్నారు. అయితే టెస్టింగ్ మోడ్లో కూడా కొనుక్కుండే అవకాశం ఉంది. బెన్ గారు ఏం చెప్పారు, టెస్టింగ్ మోడ్లో కూడా మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ దీని కాస్ట్ ఎక్కువ. ఎంత? $35 ఒక మెంబర్ను మనం బై చేయాలంటే, సిస్టమ్ నుంచి బై చేయాలంటే $35. తను ఏమంటాడు, $35 అనేది మీరు ఎక్కువ కాబట్టి లాంచ్ అయిన తర్వాత అయితే ఇది $20 ఉంటుంది అంటున్నాడు. ఎంత ఉంటుంది లాంచ్ అయిన తర్వాత? $20కు ఒక మెంబర్ని మనం తీసుకోవచ్చు. క్రమేపీ ఒకవేళ ఇది మేబీ అది $15 కావచ్చు, $12 కూడా కావచ్చు. అంటే 20 నుంచి ఇంకా కొద్దిగా తక్కువ అయ్యే అవకాశాలు కూడా, రిడ్యూస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మేము దాని విషయంలో మేము ఆలోచన చేస్తున్నాము అంటుంది. సో ఇప్పుడైతే మీరు
ఆ, అనవసరంగా ఈ డాలర్స్ మీ యొక్క అమౌంట్ వేస్ట్ కావడం మాకు ఇష్టం లేదు. ఒకవేళ అట్లా కూడా మేము తీసుకోవాలనుకుంటే మాకు మెయిల్ చేయండి, ఆ ప్రాసెస్ మేము చేస్తాము. $35తోని ఒక మెంబర్ మనం కొనే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఒక $20 అంటే లాంచ్ అయిన తర్వాత నేను చెప్పేది, లాంచ్ అయిన తర్వాత $20తోని ఒక మెంబర్ ప్రకారము ఒక 5 మందినో 6 మందినో కొనే వాళ్ళు ఉంటారు, సిద్ధపాటు ఉంటారు. ఇప్పటికే నాకు ఫోన్లు వస్తున్నాయి, అంటే దాదాపుగా $200-300 కూడా మేము కొనేస్తాం సార్, కొనాల్సిందే అన్నట్టు. సరే, ఇంకొక మాట ఇక్కడ మాట్లాడుకుంటే, ఈ కొనే వ్యక్తులు మ్యాక్సిమంగా ఇండియా కంట్రీ వాళ్ళు ఉంటారు, అంటే తక్కువ ఉండొచ్చు ఇండియా కంట్రీ వాళ్ళు. మ్యాక్సిమంగా ఫారిన్ కంట్రీస్, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇట్లా అన్ని రకాల దేశాల ప్రజలు ఉంటారు యూజర్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సైట్ విజిట్ చేసి జాయినింగ్ అయిపోతారు. వీళ్ళు ఎక్కువ ఇయర్లీ రెన్యువల్ చేస్తుంటారు. ఇందులో ప్రోడక్ట్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, కెరీర్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సరే, వీళ్ళను మనమైతే ఇక్కడ ఉండి ఒక అమెరికాలో లేదా ఒక ఫ్రాన్స్లో, ఒక జర్మనీలో ఉండే వ్యక్తులకు కెరీర్ చెప్పి మనం జాయిన్ చేసుకోవడం చాలా కష్టం కదా. అయితే ఇప్పుడు సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళను, సిస్టానికి వస్తున్నటువంటి వాళ్ళను మనం అందులో పార్టిసిపేషన్ చేసి ఆ ఫీజు ఏదో చెల్లించి మనం కొనుక్కోవడం ద్వారా డైరెక్ట్ రెఫరల్ ఆయా దేశాల ప్రజలను కూడా మనం, ఆయా దేశాల మెంబర్స్ను, క్వాలిటీ మెంబర్స్ కావచ్చు వాళ్ళు బహుశా, సో వాళ్ళను మనము కొన్న వాళ్ళం అవుతాం. అయితే వీళ్ళ నుంచి ఏం ప్రయోజనాలు ఉంటాయి? ఇది అంటే మనం ఇలా కొన్నప్పుడు మనకు వాళ్ళ నుంచి ఏం బెనిఫిట్స్ ఉంటాయి గమనించండి. మనం డైరెక్ట్ రెఫరల్ చేసిన వ్యక్తి నుంచి మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో అవే బెనిఫిట్స్ ఇక్కడ కూడా వస్తాయి. కాకపోతే డైరెక్ట్ రెఫరల్ అనేది $25 అనేది ఉండకపోవచ్చు. మేబీ నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, సెకండ్ లెవెల్ నుంచి ఏదైనా మనకి ఇన్కమ్ వస్తే రావచ్చు. ఇది తర్వాత డిక్లేర్ చేస్తారు. ఈ ఈ స్టార్ట్ కమిషన్ అనేది కొద్దిగా పక్కన పెడితే, ఈ వ్యక్తులు మనకు వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ రెఫరల్గా మనకు పరిగణింపబడతారు. నంబర్ 1, మీరు 6 మందిని లేదా 10 మందిని లేదా 20 మందిని కొన్నప్పుడు ఒక్కొక్కరికి $20, 10 మందిని కొనాలనుకున్నారు $200. ఈ 10 మంది మీకు డైరెక్ట్ రెఫరల్గా ఉంటారు. ఓకే, వీళ్ళు చేసినటువంటి ఎవరీ టీం మీకు మ్యాట్రిక్స్లో కలుస్తుంది. ఇదొక బెనిఫిట్. అంటే మ్యాక్సిమంగా వీళ్ళేంది గోల్డ్, ప్లాటినం, డైమండ్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక వ్యక్తి ప్లాటినం అయినాడు అనుకోండి, 500-600 టీం చేస్తాడు, ఇవన్నీ మీకు మ్యాట్రిక్స్ వస్తాయి. ఇదే వ్యక్తి డైమండ్ అయ్యాడు అనుకోండి, ఒక 1 ఇయర్కో 2 ఇయర్కో 3 ఇయర్స్కో జీవితకాలం మనతోనే ఉంటారు కదా హ్యాపీగా. మనకు డైరెక్ట్ రెఫరల్గా అక్కడ యాడ్ అయిపోతున్నారు కదా. అప్పుడు 3000 టీము ఎప్పుడైతే అవుతుందో, 3000 టీం కానీ 4000 టీం కానీ ఎంతైనా కానీ డైమండ్ అయినప్పుడు అప్పుడేమవుతుంది, ఈ టీం అంతా మీకు మ్యాట్రిక్స్లో వస్తుంది. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలన్నా, ఇప్పుడు మీరు ఒక 10 మందిని కొన్నారు. ఈ 10 మందిలో ఒక 6 లైన్లో 7 లైన్లో బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, వీళ్ళందరూ బ్రాంచ్ అయినారు అనుకోండి టీం పెట్టి, అంటే మీకు ఒక 7 బ్రాంచ్లో 6 బ్రాంచ్లోనే మీ టీం ఎప్పుడైతే 20 అవుతుందో మీరు సిల్వర్ అయిపోతారు. వీళ్ళంతా సిల్వర్ అయితే మీరు గోల్డ్ అవుతారు. వీళ్ళంతా గోల్డ్ అయితే మీరు ప్లాటినం అయిపోతారు. అంటే మనకు 3 లెగ్స్ ప్లాటినమే కావాలంటుంది. ఇక్కడ 6-7 లెగ్స్ ప్లాటినం అయినారనుకోండి, మీరు డైమండ్ అయిపోతారు. గమనించారా? ఎంత గ్రేట్ సిస్టమ్, ఎంత గ్రేట్ ఆపర్చునిటీ, ఒక మెరాకిల్, అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని మన బెన్ గారు మనకిచ్చారు. మనస్ఫూర్తిగా ఆయనకు నేను హ్యాట్సాప్, థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తున్నాను మన మిస్టర్ బెన్ గారికి, అండ్ ఆల్సో మన డైరెక్టర్స్ ఎవరీబడి. అంటే ఇంత లివ్గుడ్ అనే ఇంత గొప్ప ప్రాజెక్టులో మనకు ఇంత అవకాశాలు ఇస్తుంది. అంటే ఈ అవకాశాన్ని మీరు గమనించారా? దీంట్లో ఒక మర్మం ఉంది. ఏం మర్మం ఉంది? ఎలాంటి నైపుణ్యము లేని వ్యక్తి కూడా, సపోజ్ నేనున్నానండి, నేను ఒక 40 మందికి కెరీర్ చెప్పాను ఒక 2 నెలల పాటు. 40 మందిలో ఒక 20 మంది వచ్చారు. నేను ఎన్నిసార్లు వాళ్ళని కలిసి ఉంటా, ఎన్నిసార్లు కెరీర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటా, ఎంత ఖర్చు అయి ఉంటుంది నాకు.
వాళ్ళు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసి ఉంటారు, ఎంతో ఫాలోఅప్ చేస్తే కానీ ఒక 20 మంది వచ్చి ఉంటారు నాకు అనుకుందాం. అయితే నేనే ఇంత స్ట్రగుల్ అయినప్పుడు ఒక అంటే స్కిల్స్ లేనటువంటి వారి పరిస్థితి ఎట్లుంటుంది మాట. అందుకనే బెన్ గారు ఏం చేశారంటే, ఇంట్లో మీరు టీ తాగుతూ టిఫిన్ చేస్తూ చిట్ చాట్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో కూర్చొని ఇదే 20 మందిని మేము ఇంత కష్టపడి మేము రెఫర్ చేసుకుంటే అక్కడ సింపుల్గా ఒక క్లిక్తో బై చేసుకోమంటాం. అంటే $20 అనుకుందాం, ఒక్కొక్కరికి $200 పెడితే 20 మందిని మీరు కెరీర్ చెప్పకుండా, మీరు వాళ్ళకు కనపడకుండా సిస్టంలో ఉన్న వ్యక్తులను, అది కూడా ఫారినర్స్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీని టోటల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మెంబర్స్ను, అన్ని దేశాలలో ఉన్న మెంబర్స్ను ఒక ఫ్యామిలీగా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, ఒకరికొకరు సపోర్టింగ్ చేస్తూ, అంటే ఒక మదర్ మ్యాట్రిక్స్లో నుంచి సైడ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, కొమ్మలుగా ఉన్నటువంటి ప్రతి వారికి ఈ మదర్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి యూజర్స్ డివైడ్ అయ్యి వాళ్ళకు యాక్టివ్ పర్సన్స్గా ఉండి, అంటే వాళ్ళ ఇన్కమ్స్ని జనరేట్ చేస్తారు. దీనికి మనం ఏం చేయాలా? మన చేతులలో మన సక్సెస్ ఉంది అంటే ఏంటి? మనం పూనుకోవాలి. మీరు 10 కొంటారా, 20 కొంటారా, లేకపోతే 5 కొంటారా, 6 కొంటారా, మీ ఇష్టం. అంటే మనం ఇష్టం వచ్చినట్టు కొనడానికి కూడా వాళ్ళు ఎంత లిమిట్ పెడతారో అనేది మనకు తెలియదు. సో అది వచ్చిన తర్వాత దాని అప్డేట్ మీకు ఇస్తాం. సో మీకు అర్థమైంది. కోఆప్ సిస్టమ్ అంటే వెబ్సైటును విజిట్ చేసి డైరెక్ట్గా సిస్టంలోకి వెళ్ళినటువంటి వ్యక్తులను సిస్టమ్ ఏం చేస్తుందంటే, బెన్ గారు కోఆప్ సిస్టమ్ని ప్రవేశపెట్టి కోఆప్ సిస్టమ్ ద్వారా అందులో మనం ఎంటర్ అయ్యి దాంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్లకు ఎంతమందినైనా కొనే అవకాశం ఇస్తుంది. ఇది కోఆప్ సిస్టమ్ గురించి వివరణ. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిక్స్ ఇన్కమ్ కోఆప్ సిస్టమ్ ద్వారా మనం బై చేసినటువంటి మెంబర్స్ నుంచి మ్యాట్రిక్స్ ఇన్కమ్, మ్యాచింగ్, ఇంకోటి మ్యాచింగ్ బోనస్ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి మనకు. మర్చిపోయా, మ్యాచింగ్ బోనస్ ఎంత? ఇప్పుడు ఈ 10 మందిని కొన్నాం మనం, ఉదాహరణకు ఈ 6 మందినే కొన్నాం అనుకుందాం. 6 మంది ద్వారా మీకు ర్యాంకు అప్గ్రేడ్ అవుతుంది, మ్యాట్రిక్స్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళు సంపాదించినటువంటి మ్యాట్రిక్స్ ఇన్కమ్ ఎంత అన్నా కానీ మళ్ళీ మ్యాచింగ్ బోనస్లు కూడా మనం తీసుకోవచ్చట. బెన్ గారు చెప్పారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ సిస్టమ్ నుంచి విడుదల కావడం ఎంత సంతోషం సార్, చాలా గ్రేట్ థింగ్ కదా. సో ఇది చాలా గొప్ప విషయం. సో మ్యాచింగ్ బోనస్ అంటే 6 మంది నుంచో 10 మంది నుంచో మీరు మ్యాచింగ్ బోనస్లు తీసుకుంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఒకవేళ డైమండ్ అయితే అసలు వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, దాంట్లో మీకు 50% ఎవ్రీ మంత్ లైఫ్ టైం మీ పిల్లలు కూడా తీసుకునే విధానం. అంటే ఇంత పెద్ద రెవల్యూషన్ ప్రపంచంలో నేను ఇప్పటి వరకు చూడలేదు, రియల్గా చెప్తున్నాను సార్. సో ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. బెన్ గారు ఏదైతే ఆశించినారో, అంటే ఎవ్రీబడి ఒక సక్సెస్ రూట్లో ఉండాలంటాడు. ఇప్పుడు దీని అర్థమైంది, ఒక్క వ్యక్తిని కూడా జాయినింగ్ చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా డైమండ్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది, ఆలోచన చేస్తే మీరు. ఓకే సరే, ఓకే ఇది బాగానే ఉంది. సరే ఇది బాగుంది సార్, మాకు వీఆర్ రెడీ టు బై మెంబర్స్ ఫ్రమ్ ద సిస్టమ్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే, దీని ప్రొసీజర్ ఏంటంటే ఏం లేదు. సపోజ్ మనం ఒక 10 మందిని కొనాలనుకున్నప్పుడు $200 మనకు కావాలి, లిక్విడ్ డాలర్స్. అంటే అట్ ద రేట్ ఆఫ్ $20, ఒక వ్యక్తికి $20 ప్రకారం. అయితే మరి $200 మన వ్యాలెట్లో పెట్టుకోవాలి. అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది వాళ్ళు లాంచ్ చేసినప్పుడు, ఆయన మళ్ళీ అప్డేట్ ఇస్తారు మనకు. ఆ లాంచ్లో పార్టిసిపేట్ ఇన్ కోఆప్ సిస్టమ్ అని ఏదో సంథింగ్ వచ్చింది అనుకో, అది క్లిక్ చేస్తాం. అక్కడ ఉంది ఎంతమందిని మీరు కొనగలుగుతారు, ఎంతమంది కావాలా మీకు, 5 10 ఎంతో వస్తుంది, మనం అక్కడ ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత దానికి తగినటువంటి డాలర్స్ మన దగ్గర ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యి 5 10 అనే ఆప్షన్ పెడతామో, నేను అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ ప్రొసీజర్ ఉండొచ్చు అంటున్నా. అంటే అక్యురేట్ ప్రొసీజర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను.
అక్కడ ఏమవుతుంది, మనం 5 మందిని 6 మందిని మెన్షన్ చేసినాం, మన రెఫరల్ కోడ్ ఏమవుతుంది, సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనము ఒక వ్యక్తికి రెఫరల్ చెప్తే ఏం చేస్తాము, ఆ వ్యక్తికి రెఫరల్ పంపిస్తాం వాట్సాప్లో. ఇక్కడ ఏం చేస్తాము, సైట్లో మేము కొనాలనుకుంటున్నాం, నీ దగ్గర ఉన్న నీ సిస్టంలో ఉన్న మెంబర్స్ని కొనాలనుకుంటున్నాం కాబట్టి మేము క్లిక్ చేసినాం, అవి 6 మంది కావాలనుకుంటున్నాం, 6 మందికి ఇక్కడ ఫీజు రెడీగా పెట్టినాం అంటే మన రెఫరల్ సిస్టానికి వెళ్ళిపోయి ఆ సీరియల్ నెంబర్లో ఉంటుంది. ఇట్లా మనమే కాదు అనేక దేశాల ప్రజలు కూడా సిస్టానికి పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు సరే ఎవరి వంతు ప్రకారం వాళ్ళకు నేను 6 అడిగినా, ఇంకొకరు 10 అడిగినారు, ఒకరు 50 తీసుకుంటున్నారు, 50 అన్నారు. సో వీళ్ళకు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో దాంట్లో డాలర్స్ కట్ కావడం, అక్కడ మెంబర్స్ రావడం, ఎంబడే మనకు ఒక మెయిల్ వచ్చేస్తుంది, మీకు ఇంతమంది అలాట్ అయినారు మీరు పెట్టిన దానికి, లేదా మీరు 6 అడిగినారండి, 3 మీకు అలాట్ అయినాయి. సో ఫర్దర్ 3 మీకు వస్తాయా, లేకపోతే ఎలిజిబుల్ లేదా, లేకపోతే క్రౌడ్ అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇప్పుడు చేయలేకపోతున్నాం, ఫర్దర్ సెకండ్ సెక్షన్లో ఏమైనా ఇస్తామనేది వాళ్ళు వివరాలు ఇవ్వచ్చు జస్ట్. ఓకే, సో ఈ విధానంలో ఉంటుంది. ఆ విషయం మీకు చెప్తాను, తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. అయితే ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నా. ఇప్పుడు అలర్ట్ టు ఆల్ లీడర్స్ అందరికీ ఒక విన్నపము, అలర్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. మనం చేయాల్సిన పని ఏంటంటే, డియర్ లీడర్స్, రెస్పెక్టెడ్ లీడర్స్, ఫస్ట్ మనం అలర్ట్ కావాలి, మనం కొనడానికి సిద్ధపడాలి. నంబర్ 1, మన టీములకు ఈ విషయాన్ని అవగాహన కల్పించాలి. ఎంతవరకు, డైరెక్ట్ రెఫరల్ వరకా, 2వ లెవెల్ వరకా, 5వ లెవెల్ వరకు, అంటే అప్ టు లాస్ట్ ఎండ్, అంటే చిట్ట చివరిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా సమాచారం వెళ్ళాలి, అప్డేట్ వెళ్ళాలి, దీని ఉపయోగాలు కూడా తెలియాలి. కొనడము కొనకపోవడం ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టం. ఆపర్చునిటీ అంటే ఇది గొప్పది, దీంట్లో ఉన్నటువంటి గ్రేట్నెస్ అనేది ఆ వ్యక్తికి తెలియాలి. సూచాయగా చెప్తే పాపం అది కరెక్ట్ కాదు. ఈ బాధ్యతలు ప్రతి ఒక్కరు తీసుకోండి. ఓకే, మీ స్టైల్లో మీరు కూడా ఏదైనా వాయిస్ పెడితే పెట్టండి మీ గ్రూప్లలో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియజేయండి. రెండో విషయం ఏంటంటే, ప్రతి ఒక్క లీడర్ మీద ఇంకొక బాధ్యత కూడా ఉంది. సెకండ్, అది ఏంటంటే, ఇప్పటి వరకు రెన్యువల్ అయిపోయిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళని రెన్యువల్ చేసుకోమని చెప్పండి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావచ్చు. మూడవది ఇంకోటి ఏంది, మన కింద ఉన్నటువంటి అంటే మన డౌన్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కెరీర్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా కొత్త వ్యక్తులను ఆఫర్ చేసినారు అంటే వాళ్ళు ఈరోజు 2-3 రోజులు 4-5 రోజులలో మేము జాయిన్ అవుతామని చెప్తా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు తొందరగా యాక్టివేషన్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటారో అక్కడేమవుతుంది, వాళ్ళు ఒక ప్లేస్మెంట్ అయినాక మీరు కొన్నట్టు వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు మెంబర్స్ మనం కొన్నప్పుడు మనకే కాకుండా మన టీం వ్యక్తులకు కూడా బెనిఫిట్లు వస్తాయి, మ్యాట్రిక్స్ బెనిఫిట్స్. కాబట్టి ప్లేస్మెంట్ అనేది ముందే ఫిక్స్ అయిపోవాలా. అంటే రెన్యువల్ చేయలేదా, మనం ఆగిపోయినామా, 2 నెలలు చేయలేదా, అవన్నీ కొద్దిసేపు మర్చిపోయి ఇప్పటి నుంచి అయినా రెన్యువల్ చేసుకొని మనము ఒక పొజిషన్లో వచ్చి ఉంటే, తర్వాత కొత్త వ్యక్తులు టకటక యాక్టివేషన్ చేసుకుని ఒక పొజిషన్లో వచ్చి ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ కావచ్చు, లేదా వాళ్ళ సీనియర్లు కొన్నప్పుడు వాళ్ళకు ప్లేస్మెంట్ జరగవచ్చు. సో ఈ విధానము మీరు ఖచ్చితంగా పాటించాలి. దీన్ని, ఈ ఇన్ఫర్మేషన్ను అందరికీ కూడా జాగ్రత్తగా చేరవేయండి. కొత్త వ్యక్తులకు చెప్పాలి మనం. ఇంకొకటి ఏంటంటే, రెన్యువల్ ఆగిపోయిన వ్యక్తులకు చెప్పాలి, లాస్ట్ ఎండ్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పండి. చెప్పడం మన ధర్మం. ఓకే, తర్వాత విషయం వాళ్ళ వ్యక్తిగతం, మనం ఏం చేయలేము దానికి. కానీ అంటే లివ్ గుడ్లో ఐడి తీసుకున్న వ్యక్తి నష్టపోకూడదు అనేది నా ఆలోచన. మీరు దాన్ని కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి చేరవేయండి. ఏదైనా కన్ఫ్యూజన్, ఏదైనా ప్రాబ్లం, అర్థం కాని విషయాలు ఉంటే మీ ఇమీడియట్ సీనియర్లను సంప్రదించండి. వాళ్ళకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేకపోతే వాళ్ళ ఇమీడియట్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు ఏదైనా చెప్తాను. ఎందుకంటే నేను బిజీ షెడ్యూల్లో ఉంటాను కాబట్టి తప్పనిసరి అనిపిస్తేనే కాల్ చేయమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ ఆల్.